హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. శనగలతో చేసుకునే 2 రకాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. చిటపట చినుకులు పడుతూ ఉంటే హెల్దీగా ఇలా చేసుకొని తిందాం. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒక గ్లాస్ శనగలు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న శనగలలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 3 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న శనగలను నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. మంట మీడియం హీటులో పెట్టుకొని కుక్కర్కి 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. శనగలు ఎంత బాగా ఉడికాయో చూడండి. ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకనట్లయితే మరొక విజిల్ ఇప్పించుకోండి. ఇలా ఉడికించుకున్న శనగలను ఒక స్ట్రైనర్ సహాయంతో వడబోసుకుందాం. ఇలా వడబోసుకున్న నీళ్లను పారవేయవద్దు. వీటితో చారు చేసుకుందాం. ఈ నీళ్ళల్లో పోషక విలువలు చాలా ఉంటాయి కాబట్టి దీంతో చారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న శనగలను వేసుకోండి. శనగలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ లేదా చిటపట చినుకులు పడుతూ ఉన్నప్పుడు కానీ ఇలా వేడివేడిగా చేసుకొని తినండి. ఆరోగ్యం బాగుంటుంది. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకొని తినండి. ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకొని తినండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీటిని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. నా ఛానల్లో పెసల చాటు, పల్లీల చాటు ఇలా అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఉడికించుకున్న నీళ్ళతో ఇప్పుడు చారు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇందులో ఉండే పోషక విలువలు పోకుండా చారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొత్తిమీర వేసుకొని పచ్చిమిర్చి 4 వేసుకొని వెల్లుల్లి 3 వేసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ చేసుకోండి. చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1/4 కప్పు నీళ్లు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి మిక్సీ చేసుకున్నది వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలలో ఉండే నీళ్లు అందులో పోసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్న నీళ్ళల్లో శనగపిండి వేసి కలిపెట్టుకున్నది ఉన్నది చూడండి. మరొకసారి చేత్తో బాగా కలుపుకొని మరుగుతున్న దాంట్లో పోసుకోండి. శనగలు ఉడికించిన నీళ్ళతో ఇలా చారు చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. నీళ్ళల్లో శనగపిండి పోసి కలుపుకున్నది పోసుకున్న తర్వాత ఒకసారి అంతా గరిటెతో బాగా కలుపుకోండి. ఉడికించుకున్న శనగలలో ఉండే నీళ్ళతో మీరు ఎక్కడైనా ఇలాంటి చారు టేస్ట్ చేశారా? ఇలా 2 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. శనగలతో చేసుకునే ఈ 2 రకాలు మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చారును వేడి అన్నంలో ఇలా సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.